మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ నూతన సంవత్సరంలో మనకి మన ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి చెందాలని, అలాగే కేంద్ర సహాయం కూడా చాలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి రేపు రాబోయే 8వ తారీఖున దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు చేస్తారని భావిస్తున్నారు. అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు సంకల్పించినటువంటి, ఎందుకంటే మనకి గ్రీన్ ఎనర్జీ తేవాలి, అలాగే అధికంగా కేంద్ర సహకారంతో ప్రాజెక్టులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వారు రమేష్ గారికి పిలుస్తున్నారు. అయితే ఇది భారీగా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. వాటిని ప్రారంభోత్సవం చేయడానికి రమేష్ గారు వస్తున్నారు సంగతి అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇందాక మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కోసం కూడా ఫస్ట్ వస్తుందని చెప్పేసి అడిగారు. స్టీల్ ప్లాంట్ కోసం మేము అధికారికి వచ్చిన తర్వాతే 1640 కోట్లు తీసుకురావడం జరిగింది. ఒకవేళ 1640 కోట్లు రాకపోతే ఈ ప్రాంతీయ ప్లాంట్ కూడా తెలియదు. అయితే ఆ ప్లాంట్ ఏ విధంగా పరిరక్షించాలి, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆకాంక్షకి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోనే మేము మొదట్లో కూడా ఎలక్షన్కి మేము వెళ్ళేటప్పుడు మాటించాం, ఇప్పుడు కూడా మాటిస్తాం. మా బాధ్యత స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పి తెలియజేస్తాం. మరి అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు దానిపైన అనౌన్స్ చేస్తారా లేదా అన్నది మాకైతే క్లారిటీ లేదు. కానీ మాకు ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే దానికి ఆర్థికంగా సహాయం అందించాలి అన్నదైతే మాత్రం చాలా స్పష్టంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక పాలసీ ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడే కాదు 1991 నుంచి కూడా ఆ ప్రైవేటైజేషన్ పాలసీ ఉంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి మేరకే వాటి పబ్లిక్ సెక్టర్లో కొనసాగింపు జరుగుతుంది. అందుకనే మేము ఎలక్షన్కి వెళ్లే ముందు కూడా మేము చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనగానే ఇక్కడ ప్లాంట్ నడుస్తుందని చెప్పేసి. కనుక మాకైతే చాలా స్పష్టంగా ఉంది, ఈ ప్లాంట్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లో కొనసాగిస్తాం, దాన్ని లాభాల బాటలో ఆర్థిక సహాయం చేసి లాభాల బాటలో తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. ఒకవేళ మాకు ఇప్పటికే స్టీల్ మంత్రి గారు కూడా రావడం జరిగింది. అయితే మేము కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం ఏదైనా వెలువడుతుందని చెప్పేసి. కానీ ఇక్కడ అనౌన్స్ చేసినా చేయకపోయినా సరే ప్లాంట్ మాత్రం ఆర్థిక సహాయం ఖచ్చితంగా కేంద్రం నుంచి అందుతుందని చెప్పేసి అది మాత్రం క్లియర్ గా స్పష్టంగా తెలియజేస్తుందని చెప్పగలం. Don't forget to like, subscribe and share the videos.